సార్ మీరు కొత్తగా మార్కెట్ లోకి ఒక పేపర్ పెన్సిల్, అలాగే పెన్, అలాగే విజిటింగ్ కార్డ్, ఒక ఇండియన్ ఫ్లాగ్ అనేది కూడా మీరు తీసుకురావడం జరిగింది. అసలు ఇవన్నీ కూడా బయట అవైలబుల్ ఉంటుంది సార్ మార్కెట్ లో. మీరు దీని స్పెసిఫిక్ గా మళ్ళీ వేరే ఒక స్టైల్ ఆఫ్ అంటే దీన్ని పైన ఒక క్లాత్ లేకపోతే అలా కనబడుతుంది నాకు. దీన్ని ఏం ఎలిమెంట్ యూజ్ చేసి మీరు తయారు చేస్తారో నాకు తెలియదు. దీని స్పెషాలిటీ ఏంటి? ఓకే, సో ఇవన్నీ బయట దొరికైతే కావు, ఇవన్నీ పేపర్ తో చేసిన ప్రొడక్ట్స్ ఇవి. ఓ పేపర్ తోనా? ఎస్. ఓకే. సో అది వచ్చేసి కంప్లీట్ పేపర్ పెన్, పేపర్ పెన్సిల్. ఓకే. ఇవి వచ్చేసి సీడ్ పేపర్ ఫ్లాగ్, సీడ్ పేపర్ విజిటింగ్ కార్డ్. ఓ షీట్ పేపర్ తో చేసినాయి ఇవన్నీ. ఓకే ఓకే. సో అది డిఫరెన్స్, అది స్పెషాలిటీ. సో ఇంకొక స్పెషాలిటీ వచ్చి మీ చేతుల్లో పెన్ను పెన్సిల్ కూడా వెనక సీడ్స్ అనేవి ఉంటాయి. సీడ్స్ కూడా ఉంటాయా? ఎస్. ఏం సీడ్స్ సార్? దాంట్లో ఇక్కడ రెగ్యులర్ కొరియాండర్, స్పినాచ్, టొమాటో, చిల్లీ, ఓహో మీ ఇంట్లో వాడే కూరగాయల సీడ్స్ అన్ని ఉంటాయి దాంట్లో. ఓకే, పెన్ను కొంటే సీడ్ ఫ్రీ. సీడ్ ఫ్రీ. సో ఎందుకు సార్ ఇలా ఎందుకు చేయాలనిపించింది? సో అదే ఇప్పుడు రెగ్యులర్ గా మనం పెన్సిల్స్ చాలానే వాడతాం. ఓకే. సో దీనివల్ల ఇప్పుడు పెన్సిల్స్ వీటన్ని చెక్క వాడతాం. చెక్క అనేది మనం పెద్ద పెద్ద చెట్లన్నీ కొట్టేసి పెన్సిల్స్ అవి తయారు చేస్తాం. సో అది ప్రకృతికి నాశనం చేస్తుంది. ఇంకా పెన్స్ అంటే చెప్పనే అక్కర్లేదు, మొత్తం ప్లాస్టిక్ పెన్సే. ఓకే. సో మనం ఎంతో అంటే ఎంతమంది జనాభా ఉన్నామంటే ఎన్ని కోట్ల పెన్నులు మనం రోజు వేస్ట్ చేస్తాం. సో యాజ్ పర్ అంటే నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక మన హైదరాబాద్ తెలంగాణలో యావరేజ్ ఒక 10 కోట్ల 20 కోట్ల రూపాయలు బిజినెస్ జరుగుతుంది ఓన్లీ పెన్స్ మీద. ఓ మై గాడ్. సో అంటే ఎంతమంది కొంటున్నారు, ఎంతవరకు వేస్ట్ చేస్తున్నారు మన. సో నైస్ నైస్. దీని కొనే ప్రైస్ అంటే మధ్య తరగతి వాళ్ళు కొనొచ్చా దీన్ని? ఎవ్రీవన్. అంత కంఫర్టబుల్ గా ఉంటుందా ప్రైస్? పెన్సిల్ వచ్చి 5 రూపీస్ రెగ్యులర్. ఏ ప్రైస్ లో మీరు అయితే ఇప్పుడు పెన్సిల్ కొన్నా అదే ప్రైస్ లో మా పెన్సిల్ వస్తుంది.